ఏపీ వ్యాప్తంగా మెడికల్ షాపులు ఏజెన్సీల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ సోదాల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఈగల్ టీమ్, డ్రగ్స్ కంట్రోల్ బృందాలు పాల్గొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి డ్రగ్స్ దుర్వినియోగంపై దాడులు కొనసాగుతున్నాయి. విజయవాడ భవానీపురంలో గోపాలకృష్ణ మెడికల్ షాపులతో పాటు యజమాని ఇంట్లో అధికారులు రైడ్స్ చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా మెడికల్ షాపులు ఏజెన్సీల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ సోదాల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఈగల్ టీమ్, డ్రగ్స్ కంట్రోల్ బృందాలు పాల్గొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి డ్రగ్స్ దుర్వినియోగంపై దాడులు కొనసాగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఏపీ వ్యాప్తంగా కూడా ఈగల్ టీం ఆధ్వర్యంలో ఏదైతే ఆపరేషన్ గరుడాలో భాగంగా ఈ డ్రగ్స్ మహమ్మారిని మొత్తంగా పూర్తి స్థాయిలో అరికట్టడానికి సంబంధించి ఈగల్ టీంను కూడా ఏపీలో ఏర్పాటు చేశారు. ఆ బృందానికి సంబంధించి ఈగల్ టీం హెడ్గా ఉన్న ఐజీ ఆకే రవికృష్ణ ఆధ్వర్యంలో అయితే ప్రస్తుతం విజయవాడలోని మెడికల్ షాపుల్లో తనిఖీలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మెడికల్ షాపుల్లో నిబంధనలకు విరుద్ధంగా అంటే ప్రిస్క్రిప్షన్ అనేది లేకుండా ఇస్తున్నటువంటి టాబ్లెట్లు, ఆల్ఫ్రాజోలం కానీ ఇతర మత్తుకు సంబంధించిన టాబ్లెట్లు, ఇంజక్షన్లకి సంబంధించి పెద్ద ఎత్తున అమ్మకాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని అటు ఆ సమాచారం కూడా ఉన్న నేపథ్యంలో ఒక్క ఈగల్ టీంతో మాత్రమే కాకుండా అటు పోలీసులు, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా డ్రగ్ కంట్రోల్కు సంబంధించిన అధికారులు మొత్తం కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం ఈ ఈగల్ టీముకు సంబంధించిన అధికారులతో పాటు పోలీసులు, ఈ డ్రగ్ కంట్రోల్కి సంబంధించిన అధికారులు కూడా మెడికల్ షాపులో ఉన్నటువంటి స్టాక్స్ కు సంబంధించినవి అన్నిటి కూడా పరిశీలిస్తున్నారు. కొన్ని ఆల్ఫ్రాజోలం టాబ్లెట్లు, వీటిని ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ఉంటే తప్ప అమ్మకాలు జరపకూడదు. కానీ కొంతమంది ఇక్కడ నిల్వలు, అనధికారిక నిల్వలు పెట్టుకొని అమ్మకాలు చేస్తున్నట్టుగా కూడా ప్రస్తుతం ఈ బృందం కూడా గుర్తించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 100 బృందాలతో 26 జిల్లాల్లో కూడా ఈ తనిఖీలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. వీళ్ళందరూ గంజాయికి సంబంధించిన అమ్మకాల మీద పూర్తి స్థాయిలో కట్టడి చేస్తున్న నేపథ్యంలో ఈ విధంగా ఈ మత్తు టాబ్లెట్లను కూడా కొనుగోలు చేసి యువత దానికి బానిసగా మారుతున్నారన్న ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటిని పూర్తి స్థాయిలో అరికట్టడానికి సంబంధించి ఈ మెడికల్ షాపుల్లో జరుగుతున్నటువంటి ఈ అనధికారిక మత్తు టాబ్లెట్ల అమ్మకాల దందా మీద అయితే ప్రస్తుతం ఏపీ పోలీసులు ఈగల్ టీం ఆధ్వర్యంలో అయితే దాడులు కొనసాగిస్తా ఉన్నారు. ఇవాళంతా కూడా ఈ దాడులు కొనసాగబోతా ఉన్నాయి. మెడికల్ షాపుల నిర్వాహకులు ఎవరైతే యజమానులు వీటిని నమ్ముతున్నారో నిబంధనలకు విరుద్ధంగా టాబ్లెట్స్, వాళ్ళందరి మీద కేసులు కూడా నమోదు చేస్తాము. త్వరలోనే ఎన్డీపీఎస్ యాక్ట్, ఏదైతే గంజాయి అమ్మకాలకు సంబంధించిన యాక్ట్ ఉంటుందో దాని మీద కూడా కొన్ని కేసులు కూడా నమోదు చేస్తాము. వీటిని తొలి విడతగా హెచ్చరికగా చెప్పిన కొన్ని కేసులు కూడా నమోదు చేసి ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఈ మెడికల్ షాపుల్లో దాడులు అయితే కొనసాగిస్తామని చెప్పి అయితే ఈ ఈగల్ టీం నుంచి పోలీసులు పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.